ఇదంతా కూడా పారాయణం చేయడం కానీ, పురాణాలు చెప్పడం కానీ, వినడం కానీ ఒక తంతుగా కాకుండా ఇష్టంగా భగవంతుని మీద భక్తితో, ప్రేమతో చేయాల్సినటువంటి కార్యక్రమం. భగవంతుణ్ణి మనం ఎంత భక్తితో సేవిస్తే భగవంతుడు భక్తుల్ని అంతకంటే ఎక్కువగా రక్షిస్తాడు. ప్రపంచంలో ఏ శక్తి నడవడానికైనా ఇంధనం కావాలి. ఒక మోటార్ సైకిల్ కానీ, కారు కానీ నడవాలంటే పెట్రోల్ కావాలి. ఒక ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువునైనా కదిలించాలంటే దాన్ని నడపడానికి ఒక శక్తి అనేది కావాలి. ఆ శక్తి అనేది మన కంటికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అలాగే భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం, దీన్ని నడిపేటటువంటి ఒక అదృశ్య శక్తి కూడా ఉంది. ఆ అదృశ్య శక్తి భగవంతుడు. మరి అటువంటి భగవంతుని పట్ల ఆరాధన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అలసట రావడం, అలసిపోవడం ఇవన్నీ మానవ సహజం. ఆ మాటకు వస్తే ఈరోజు నేను కూడా చాలా అలసిపోయాను. మరి అలసటతో వెళ్తున్నాను, హుషారుగా చెప్తానా లేదా ప్రసంగం? నేను హుషారుగా లేకపోతే నా ముందు ఉన్నటువంటి భక్తులు హుషారుగా ఉండరు. వినేవాళ్ళు ఒకరిద్దరు రాకపోయినా పర్వాలేదు, కానీ చెప్పేవాడు తప్పకుండా రావాలి. మరి ఇవన్నీ మన జీవిత చక్రంలో అలసట, కష్టము ఇవన్నీ బాగాలే. కాబట్టి భగవంతుని సేవించేటటువంటి క్రమంలో అవన్నిటినీ దాటుకుంటూ వెళ్తేనే భగవంతుని సేవ అనేది పరిపూర్ణమైంది. మరి నిన్నటి మన కాండలో అనేకమైనటువంటి అంశాలు మనం చూసాం. బాలకాండ ప్రారంభంలో, అయోధ్యకాండ, అరణ్యకాండ. నిన్న అరణ్యకాండ మనం పూర్తి చేస్తూ అరణ్యకాండలో ఉన్నటువంటి రాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఎదురుపడ్డటువంటి రాక్షస సంహారం చేస్తూ ముని ఆశ్రమాల్ని సందర్శిస్తూ వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ రాముడు వెళ్ళాడు. చివరికి అగస్త్య మహర్షి దగ్గరికి, వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి వారు సుగ్రీవుని పరిచయానికి వెళ్తారు. ఎందుకంటే సీతాపహరణం జరిగింది, సీత జాడ తెలుసుకోవాలి. సీత జాడ తెలుసుకోవాలి అంటే తెలియజేసేటటువంటి వాడు సుగ్రీవుడే అనేటటువంటి సమాచారం రాముల వారికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సుగ్రీవుని కలుసుకోవాలి. ఆ విధంగా సుగ్రీవుడు ఉండేటటువంటి పర్వతం వైపు రాముడు కదులుతున్నప్పుడు వేరెవరో కొత్త వ్యక్తులు వస్తున్నారని చెప్పేసి హనుమంతుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి రామలక్ష్మణుల్ని కలుసుకుంటారు. అప్పుడు రామలక్ష్మణులు వారు వచ్చినటువంటి కారణం హనుమంతునికి వివరిస్తూ, హనుమంతుడు కూడా వచ్చినటువంటి రామలక్ష్మణుల్ని నిశితంగా పరిశీలించి వీరి వేష, భాష, ఇతరత్ర అవన్నీ చూస్తూ ఉంటే మామూలు మనుషుల లెక్క వీరు కనబడడం లేదు, వీరెవరు గొప్ప వాళ్ళే ఉంటారు,
క్షత్రియ వంశస్థులై ఉంటారు, ఆయుధాలు ధరించి ఉన్నారు. ఆయుధాలు ధరించడం అనేటటువంటిది క్షత్రియులు మాత్రమే చేయగలరు. ఇప్పుడు మన హిందూ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ చూసినట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు ఉచ్చ స్థానంలో ఉన్నారు. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు. క్షత్రియులు అంటే పరిపాలన చేసేటటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు యజ్ఞయాగాలు చేసేటటువంటి వాళ్ళు. పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా బ్రాహ్మణులు ఎప్పుడు కూడా క్షత్రియుల దగ్గర ఉండేవారు. ఎందుకంటే రాజులకు పరిపాలనలో సలహాలు ఇవ్వడం, రాజుల చేత పుణ్యకార్యాలు చేయించడం. ఎందుకంటే రాజు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మరి అటువంటి రాజ్యం సుభిష్టంగా ఉండాలి అంటే రాజు బలంగా ఉండాలి. భగవత్ కృప, భగవత్ కరుణ లేనిది ఏమీ చేయలేము. కాబట్టి ఎంతటి రాజైనా సరే నేను రాజును, ఏమైనా చేయగలను అని విర్రవీగిన అతని యొక్క కృప లేనిది మనం ఏం చేయలేము. మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉండాలన్నా, రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండాలన్నా, రాజ్యంలో వ్యాపారం బాగా సాగాలన్నా అవన్నిటికీ భగవంతుని యొక్క కరుణ కావాలి. మరి అతని యొక్క అటెన్షన్, దేవుని యొక్క అటెన్షన్ మన వైపు రావాలి, భగవంతుడు మన వైపు చూడాలి అని అంటే భగవంతుని యొక్క చూపు మన వైపు మళ్లించుకోవాలంటే భగవంతుని ధ్యానించాలి. పూజ ద్వారా కావచ్చు, యజ్ఞం ద్వారా కావచ్చు, లేకపోతే భక్తి ద్వారా కావచ్చు. మనం చరిత్రలో చూస్తే, పురాణాలలో చూస్తే ఒక్కొక్కరి భక్తి ఒక్కో రకంగా ఉంటుంది. ప్రహ్లాదుని భక్తి ఒక రకంగా ఉంటుంది, ఇంకో భక్తుని యొక్క భక్తి ఇంకో రకంగా ఉంటుంది. శివపురాణంలో చూస్తే శివుణ్ణి కొలిచేటటువంటి భక్తులు ఇంకో రకంగా ఉంటారు. వైష్ణవ పురాణంలో చూస్తే విష్ణుమూర్తిని కొలిచేటటువంటి భక్తులు ఇంకో రకంగా ఉంటారు. ఇలా భక్తి అనేటటువంటిది అనేక రకాలుగా ఉంది. అంతేందుకు నిత్యం గుడికి వచ్చేటటువంటి మనమే, చాలా మంది రోజు రాకపోవచ్చు గుడికి, కొంతమంది వస్తూ ఉంటారు. గుడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఒకే రకంగా భగవంతుడికి దండం పెట్టుకుంటున్నారా? అందరూ ఒకే రకంగా ప్రదక్షిణ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఒకరు ఒకే ప్రదక్షిణ చేస్తే ఒకరు 3 చేస్తారు, ఒకరు 5 చేస్తారు, ఒకరు 7 చేస్తారు, ఒకరు 11 చేస్తారు, ఒకరు 21 చేస్తారు, ఇంకొంతమంది 101 కూడా చేస్తారు. జపమాల అనేటటువంటిది చేతిలో పట్టుకొని కౌంట్ చేసుకుంటా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. భగవంతుడికి దండ పెట్టుకునేటప్పుడు కూడా 2 చేతులు జోడించి నిష్టగా పెట్టుకోవడం అనేటటువంటిది మన సనాతన ధర్మం యొక్క ఆచారం. ప్రతిసారి సనాతన ధర్మం అంటున్నాం. ఏం చేస్తున్నాం? సనాతన ధర్మం అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాలు, అంటే వేదకాలం నుంచి, వేల సంవత్సరాల కింద వేదకాలం నుంచి ఉన్నటువంటి ధర్మం. ఈ వేదాలు 4, దాంట్లో అన్నింటికంటే పురాతనమైనటువంటి వేదము ఋగ్వేదం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, వేదాలు 4. వేదాలలో లేదంటూ ఏది లేదు. ఈ సృష్టికి మూలం, ఈ సనాతన ధర్మానికి మూలం వేదాలు. వేదాల తర్వాత ఉపనిషత్తులు. హిందూ ధర్మం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటటువంటిది సర్వం వేదాలలో ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి వేదాలు సనాతన ధర్మం గురించి చెప్తే, ఇప్పుడు కొన్ని మన భారతదేశంలో అన్య మతాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ అన్య మతాలన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివే. ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది. ఈ 2 కూడా భారతదేశానికి సంబంధించినవి కావు.
మన సనాతన ధర్మము మన రాజులు పరిపాలించే కాలంలో ఎక్కడి నుంచో వచ్చిండ్రు ముస్లింలు అనేటటువంటి వాళ్ళు. మన దేశంలో ఉన్నటువంటి హిందూ రాజుల్ని ఓడించి కొన్ని సంవత్సరాలు రాజ్యం చేసింది కాబట్టి ముస్లింల పరిపాలన ఇక్కడ కొనసాగింది. తద్వారా ఇక్కడ ముస్లింలు తయారయ్యారు. భారతదేశంలో చెప్పుకునేటటువంటి ముస్లింలందరూ కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులే, వాళ్ళ పూర్వీకులందరూ కూడా హిందువులే. అదేవిధంగా క్రైస్తవ మతం చెప్పుకుంటే క్రైస్తవ మతం అనేటటువంటిది కూడా భారతదేశానికి సంబంధించింది కాదు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. చరిత్ర చెప్తోంది. మరి వాళ్ళు 200 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నటువంటి క్రైస్తవ మతాన్ని కూడా భారతదేశానికి తీసుకొని వచ్చారు. అటువంటి క్రైస్తవ మతాన్ని తీసుకొని వచ్చి భారతీయులలో ఉన్నటువంటి భారతీయుల్ని ఆ మతంలోకి మార్చారు. మరి మతం మారడం అనేటటువంటి, ఇప్పుడు మనమంటే మన గ్రామంలో ఉండేటటువంటి చిన్న వాళ్ళము, మనకున్నటువంటి పరిజ్ఞానం చిన్నది, జ్ఞానం చిన్నది. ఆ చిన్న జ్ఞానంతో మనం ఏదో ముచ్చటించుకుంటున్నాం. ఈ పురాణ రామాయణ పారాయణంలో ఇవెందుకు చెప్పుకుంటున్నాం అని అంటే మన మతం గురించిన అవగాహన మనకు ఉండాలి. నీవే మతం, ఆ మతాన్ని నువ్వు ఎందుకు అవలంబిస్తున్నావు అని. ముందంతా కూడా ఒకే మతం ఉండే, తర్వాత హిందూ మతంలో నుంచి చాలా మంది వేరే మతాల్లోకి వెళ్ళారు. మరి హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి ఎందుకు వెళ్ళిండ్రు? ఇప్పుడు మన మంచి ప్రవక్తకర్తలైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇతరత్ర ప్రవక్తకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా చెప్తా ఉంటారు. మన గరికపాటి వారి ఉపన్యాసాలు వింటేనైతే వారి ఉపన్యాసంలో సనాతన ధర్మాన్ని ఆధునికతకు జోడించి ఏం చేశారు, ఏం చేయొద్దు, ఏం చేయకూడదు అనేటటువంటి బ్రహ్మాండంగా చెప్తారు. అందుకే ఈ రోజు ఉన్నటువంటి యువతకి గరికపాటి గారి ఉపన్యాసాలు చాలా నచ్చుతాయి. చాగంటి గారిని ఒక శైలి అయితే గరికపాటి గారిని ఇంకో శైలి, అదే సుందర చైతన్యానందుల వారిని ఇంకో శైలి. ఎవరికి వారే సాటి, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ సమానమే. వాళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో నేను విన్నది ఏంటిదంటే, మన హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని తప్పుల వల్ల మన మతంలో ఉన్నటువంటి ప్రజలు పరమతంలోకి వెళ్ళారు. గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, మతం మారడం అంటే తల్లిని మార్చినట్టే. ఎందుకంటే మతం తల్లితో సమానం. మరి ఎందుకు పోయినరు? మన మతంలో ఏం తప్పు ఉండే అంటే, ఒకప్పుడు మన హిందూ మతంలో సతీ సహగమనం ఉండే. సతీ సహగమనం అంటే ఏంటిది? ఏదైనా కారణం చేత భర్త చనిపోతే భర్త తలని తన ఒళ్ళో పెట్టుకొని చితిలో కూర్చొని ప్రాణంతోనే భార్య కూడా చనిపోవాలి. అది సతీ సహగమనం, మన సనాతన కాలంలో ఉన్నటువంటి ధర్మం. మరి అటువంటి కొన్ని ఆచారాలు, ధర్మాలు హిందూ మతంలో ఉండే, అవి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించింది. అందులో ఒకటి అంటరానితనం, అస్పృశ్యత అనేది. ఇలాంటి కొన్ని కారణాల వల్ల హిందూ మతానికి దూరమైనటువంటి ప్రజలు అన్య మతాల వైపు వెళ్ళి, ఇంకొకటి పేదరికం, నిరక్షరాస్యత, ఇవన్నీ కూడా మన మతం మారడానికి కారణం. అందుకే ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటిదంటే, ఉండొచ్చు ఇక్కడ మనుషుల్లో ఉంటాయి తప్పులు ఉప్పులు, మతంలో ఉంటాయి తప్పులు ఒప్పులు. కాలానుగుణంగా మారాలి, అప్డేట్ కావాలి. ఒక బైక్ కొనుక్కున్నాం, నడుపుతున్నాం, కొత్త వర్షన్ మార్కెట్లోకి రాగానే దాన్ని మార్చేసి కొత్తది తీసుకుంటున్నాం, అప్డేట్ అయిపోతున్నాం. ఒక సెల్ ఫోన్ వాడుతున్నాం, పాతది అయిపోగానే కొత్తది మార్కెట్లోకి రాగానే కొనుక్కొని కొత్త వర్షన్ మనం వాడుతున్నాం, అప్డేట్ అయిపోతాం. అలాగే మనం కూడా కాలానుగుణంగా అప్డేట్ అయిపోవాలి. మరి ఎక్కువ అప్డేట్ అయితే కూడా బాధాకరమే. సతీ సహగమనం నుంచి ఇప్పుడు సహగమనము అనేటటువంటి దానికి వచ్చిండ్రు జనాలు. అది మన వివాహ వ్యవస్థ. సరే, సందర్భం వచ్చినప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇక మనం ప్రవచనంలోకి వెళ్తే, నిన్నటి కిష్కింధాకాండలో వాలి మరణం వరకు మనం చూసాం. వాలి ఎలా మరణించాడో మనం చెప్పుకున్నాం.
వాలి మరణ కథ విన్న తర్వాత వాలిని చాటు నుంచి చంపినటువంటి రాముడు చేసింది న్యాయమా అన్యాయమా అనేటటువంటి ఒక సంశయం అనుమానం మనకు కలగొచ్చు. దానికి రాముడు వివరణ కూడా ఇచ్చాడు వాలితో. వాలి అన్నప్పుడు ఆ సంశయం అనేటటువంటిది భక్తులకు కలగచ్చు, రామాయణం చదివేటటువంటి పఠనం చేసేటటువంటి పాఠకులకు కూడా అది కలగచ్చు. కానీ రాముడు చేసింది ధర్మమే. రాముడు వివరణ ఏమిచ్చాడు? నువ్వు అధర్మంగా పోతున్నావు, నీ తమ్ముని భార్య అయినటువంటి సుగ్రీవుని భార్యని నువ్వు చెరబట్టావు, మళ్ళా ఇది మా కౌసల రాజ్యము, మా రాజ్యాన్ని ఏరుతున్నటువంటి వాడు భరతుడు, మా రాజ్యంలో ఇలాంటి అధర్మం చేసేటటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటటువంటి కొన్ని వివరణలు ఇస్తూ వాలిని ఎందుకు చాటు నుంచి చంపకూడదో చెప్పాడు. సరే, చివరికి వాలి గ్రహించాడు, ఎవరి చేతిలోనైతే చావలసి వచ్చిందో వాళ్ళ చేతిలో చనిపోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. రామచంద్రుడు అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. మరి భగవంతుని చేతిలో చావడం కంటే ఇంకా ఆనందమే ఉంటుంది చెప్పండి. ప్రతి మనిషి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు కానీ, ఈ ప్రవచనం చేస్తున్నటువంటి నేను కానీ, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ ఏదో ఒక రోజు నశించవలసిందే. మనం కూడా భగవంతుని మానవులం ఏం కోరుకోవాలంటే, దేవుడా నాకు చావు రాకుండా చూడు అనేటటువంటి కోరిక అది అర్థం లేనిది. చావు అనేది తప్పకుండా వస్తుంది కదా. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటిదంటే, మనకు వచ్చేటటువంటి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆనందంగా వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్తూ ఈ ప్రపంచంలో నుంచి మనం సుఖ సంతోషాలతో వెళ్ళిపోవాలనేటటువంటి కోరిక కోరుకోవాలి భగవంతుడు. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏడుస్తూ ఈ ప్రపంచంలోకి వస్తాడు. మరి న్యూటన్ సిద్ధాంతం ప్రకారం దెర్ ఈస్ ఎ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అన్నట్టు ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మరి మనిషి ఏడుస్తూ ఈ ప్రపంచంలోనికి వస్తున్నాడంటే మరి చనిపోయేటప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మరి ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఆపోజిట్ రియాక్షన్ అంటే ఏడుస్తూ వస్తున్నప్పుడు పోయేటప్పుడు నవ్వుతూ వెళ్ళిపోవాలి. మరి ఆ విధంగా ఉంటుంది అంటాడు భగవంతుడు. మనం కోరుకునేది కూడా అదే. ఇక్కడ వాలి కోరుకుంటున్నది కూడా అదే. ఎవరి చేతిలోనైతే తనకు మరణం సంభవించాలనో వారి చేతిలో సంభవించింది. కానీ అతడు రాముణ్ణి కోరుకున్నది ఒకటే. రాముణ్ణి, సుగ్రీవుణ్ణి ఒకటి కోరుకున్నాడు. మరణశయ్య నేల మీద పడి రక్తసిక్తమై రాముని బాణాలతో ఉన్నటువంటి వాలి ఏమన్నాడంటే, నా భార్య తార, నా కొడుకు అంగదుడు. రామ, సుగ్రీవుణ్ణి ఏ విధంగా నువ్వు కరుణించావో అలాగే నా భార్య బిడ్డల్ని కూడా కరుణించు. సుగ్రీవుని దగ్గరికి పిలిచి ఏం చెప్పాడు? సుగ్రీవా, నీకు అన్యాయం చేసిండొచ్చు, నేను బాధ పెట్టిండొచ్చు, కానీ నా తదనంతరం నా భార్య పిల్లల్ని చూడాల్సిన బాధ్యత నీదే. నా మీద కోపంతోనే వాళ్ళని బాధించకు, వాళ్ళని హింసించకు అని చెప్పి సుగ్రీవుని కూడా వేడుకున్నాడు. అంగదునికి ఏం చెప్పాడంటే, అంగదా, నువ్వు ఇంకా చిన్నవానివి, మీ చిన్నాయన సుగ్రీవుడు రామచంద్రుల వారైతే సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మరి ఎప్పుడు రాముని యొక్క నీడలో నువ్వు ఉండు, నీ యొక్క పినతన్ని యొక్క మాట జవదాటకు, అతడు చెప్పినట్టు నడుచుకో అనేటటువంటి సూచనలన్నీ అంగదునికి చేసి ప్రాణం విడిచాడు వాలి. వాలి మరణించిన తర్వాత తార రోధిస్తోంది. భార్య ఎంతైనా సహధర్మచారిణి కదా, రోధిస్తోంది. అలాగే సుగ్రీవుడు అంతసేపు అన్న తనని బాధ పెట్టాడు, రాముని ద్వారా అన్నని చంపిద్దామని చెప్పి చంపించాడు. కానీ మనిషి చనిపోయిన తర్వాత వానరుడు, అతడు మనిషి కాదు, వానరుడు, వానరుడు చనిపోయిన తర్వాత, వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవునికి కూడా దుఃఖం ఆగలేదు. మనం ఎంత మనుషులం కదా, పగలు, ప్రతీకారాలు, శత్రుత్వాలు ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నప్పుడే. చనిపోయిన మనిషి మీద మనకు కోపం ఎందుకుంటది? అలాగే మనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకో, మనని బతుకున్నప్పుడు చాలా బాధ పెట్టిండు, హింసించిండు, మనకు నరకం చూపించాడు. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఆటోమేటిక్ గా అనుకోకుండా
అప్రయత్నంగా మన కళ్ళెంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అదే ఇక్కడ సుగ్రీవుని విషయంలో కూడా జరిగింది. అన్న తండ్రి అంత బాధ పెట్టినా, అంత హింసించినా, అన్నని చంపేటంతటి నిర్ణయం సుగ్రీవుడు తీసుకున్నా చివరికి అన్న చనిపోయిన తర్వాత మాత్రం చాలా బాధేసింది. ఆయన కూడా కన్నీరు మున్నీరు. అంగదుణ్ణి, తారని, సుగ్రీవుణ్ణి రామలక్ష్మణులను ఓదార్చి భవిష్యత్ కార్యాన్ని వారికి ఉపదేశించి, అంగద, సుగ్రీవ, వాలి చనిపోయాడు, అతడు మోక్షం పొందాడు. వాలి చనిపోయే ముందు అతని మెడలో ఉన్నటువంటి కాంచనమాల, నిన్న మనం మాట్లాడుకున్నాం ప్రవచనంలో. కాంచనమాల యొక్క మహత్యం ఏంటిది? కాంచనమాల యొక్క గొప్పతనం ఏంటిది? కాంచనమాల ధరించడం వల్ల వాలికి శత్రువు యొక్క సగం బలం వాలికి వచ్చేస్తున్నది. వాలి చనిపోయేటప్పుడు సుగ్రీవుని పిలిచి, వాలి, సుగ్రీవ, వాలిగా ఇన్ని రోజులు నేను ఆ కాంచనమాలను నా మెడలో ధరించాను, కాబట్టి ఇది నీకు ఇస్తున్నాను, నువ్వు ఉంచుకో అని చెప్పి ఆ కాంచనమాలని సుగ్రీవునికి ఇచ్చి ప్రాణం ఇచ్చారు. అప్పుడు వాలి యొక్క అంత్యక్రియలన్నీ కూడా రామలక్ష్మణుల యొక్క ఆధ్వర్యంలో సుగ్రీవుడు, అంగదుడు నిర్వర్తించి పూర్తి చేశారు. నిన్నటి వరకు ఆ ప్రవచనం మనం తెలుసుకున్నాం. ఇంకా వాలి మరణించిన తర్వాత కిష్కింద రాజ్యానికి సుగ్రీవుడు రాజయ్యుడు, అంగదుడు యువరాజయ్యుడు, తార వారి రాజ్యంలోనే ఉంది. రాముల వారు ఏమన్నారంటే, వర్ష ఋతువు ప్రారంభమవుతుంది, సీతమ్మని వెతకడానికి వర్ష ఋతువు అనేటటువంటిది ఆటంకం కలిగిస్తుంది, కాబట్టి ఒక 4 నెలల పాటు మనం విశ్రాంతి తీసుకుందాం, ఆ తర్వాత సీతమ్మ జాడ కోసం మనం వెతుకులాట ప్రారంభిద్దామని చెప్పి రాముల వారు అన్నారు. అసలే అడవి దండకారణ్యము, దట్టమైనటువంటి అడవిలో మనది రోడ్లు ఉంటాయా ఏంటి? వర్షం కురిసిందనుకో ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. మరి అంత దట్టమైనటువంటి అడవిలో వర్ష ఋతువులో కురుస్తున్నటువంటి వర్షంలో సీత జాడ తెలుసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి 4 నెలలు వర్ష ఋతువు పోయే వరకు వేచి చూసి సీత జాడ తెలుసుకుందామని చెప్పి రాముడు అనేసరికి, మరి నువ్వు కూడా ఇప్పుడే కొత్తగా రాజ్యాన్ని చేపట్టావు సుగ్రీవ, నీ రాజ్యంలో సుఖ సంతోషాలతో కొన్ని రోజులు గడుపు, ఆ తర్వాత సీత జాడ తెలుసుకుందాం అని చెప్పి కార్తీక మాసం రాగానే సీత జాడ వెతుకుదామని చెప్పి రామచంద్రుల వారు చెప్పగానే కిష్కింద రాజ్యానికి సుగ్రీవుడు వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు మాత్రం కిష్కిందకు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు. అరణ్యవాసంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణానికి వెళ్ళకూడదు. కాబట్టి వీళ్ళు పర్వతం పైననే ఉన్నారు. సుగ్రీవుడు మాత్రం కిష్కింద వెళ్ళి రాజ్య భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. అయితే దీంట్లో గమ్మత్ ఏంటిదంటే, ఏరు దాటాక తెప్ప తగిలేయడం అన్నట్టు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, ఆ కష్టం దాటిపోయాక కాస్త సుఖం మన శరీరానికి కలిగేసరికి మాట ఇంకో రకంగా. ఇప్పుడు మనుషుల ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో వ్యక్తుల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటిది కానీ, మాట పరమైనటువంటిది కానీ, ఒక అప్పు అనేటటువంటిది మనం చేస్తాం. ఒక వ్యక్తి చూడండి, అప్పుడు అడగడానికి వచ్చినప్పుడు, అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు అతని ప్రవర్తన కానీ, మాట కానీ, అతని విధానం కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ ఓ రకంగా ఉంటుంది. అదే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి మాటలో మార్పు, ప్రవర్తనలో మార్పు, అతని యొక్క భాషలో మార్పు అన్ని చూస్తాం. ఏం పారిపోతున్నావా, ఊళ్ళనే కదా ఉన్నాం, ఇస్తాను ఇవాళ లేకపోతే రేపు ఇస్తాం. అదే ఎప్పుడు ఇస్తా, నువ్వు మొన్న ఇస్తాను తీసుకున్నావు, మొన్న పోయింది, నెల అయింది, 10 నిమిషాలు అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఇంకెప్పుడు ఇస్తావు? అదే ఊరికి ఇస్తాడు పోతున్నా, ఇస్తా కదా, పైసలు ఉన్నప్పుడు ఇస్తా, నాది లేదు ఇప్పుడు. ఈ విధమైనటువంటి భాష వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుగ్రీవుల వారి ప్రవర్తన కూడా ఆ విధంగా మారిపోయింది. వాలి వల్ల బాధితుడైనటువంటి సుగ్రీవుడు వాలి యొక్క బాధ తొలగిపోగానే అతడు ఇంకో రకంగా మారిపోయాడు. సుఖభోగాలతో కిష్కింద రాజ్యంలో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఒక రకంగా చెప్పాలి. ఇది చూసినటువంటి హనుమంతుడు అంటే దైవాంశ సంబుద్ధుడు, వాయుపుత్రుడు. అతడు ఏమన్నాడు? సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, సుగ్రీవుడు ఇప్పుడు మహారాజా, మీరు రాముల వారికి ఇచ్చినటువంటి మాట మర్చిపోయినట్టున్నారు. మీరు రాజ్య భోగ భాగ్యాలలో తలమునకలై ఉన్నారు. మరి రామునికి సీత జాడను వెతకడంలో సాయం చేస్తామని మనం మాట ఇస్తే, మరి రామ లక్ష్మణులు పర్వతం పైన ఉన్నారు, మీరేమో రాజ్యంలో ఉన్నారు. వర్ష ఋతువు వెళ్ళిపోయింది, ఇంకా ఎన్ని రోజులు మర్చిపోయిన ఆ విషయం. అలా చేయడం తగదు కదా, తప్పు కదా, మిత్రద్రోహం అవుతుంది. అది రాముడితో మనం మిత్రత్వం చేశాం కదా అని హనుమంతుడు చెప్పేసరికి అప్పుడు అతని యొక్క కార్య సాధన గుర్తొచ్చింది సుగ్రీవుని. నిజమే కదా, నేను ఈ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి విలాస భోగ భాగ్యాలలో మునిగి తేలుతూ అసలు విషయాన్ని మర్చిపోయానే. హనుమా, మంచిగా గుర్తు చేశావు అని చెప్పేసి హనుమంతుడు గుర్తు చేయగానే సుగ్రీవుడు హనుమంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం రామునికి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అదే విషయం అక్కడ పర్వతం మీద ఉన్నటువంటి రాముల వారు కూడా ఆలోచిస్తున్నాడు. వర్ష ఋతువు వెళ్ళిపోయింది, సుగ్రీవుడు సాయం చేస్తా అన్నాడు, సుగ్రీవుడు చిరునామా లేకుండా పోయాడు, ఇదేంటి ఇలా అవుతుంది అని కాస్త చింతితుడై నారాజై కూర్చున్నాడు. లక్ష్మణుడు అడిగాడు, అన్నా ఏంటి మళ్ళా సీతమ్మ తల్లి గుర్తొచ్చిందా, వదిన గుర్తొచ్చిందా, ఏంటి ఇలా కూర్చున్నావు అని అనేసరికి రాముడు చెప్పాడు, సుగ్రీవుడు ఇంకా మనకు మాట సాయం చేశాడు, రాలేదు ఇంతవరకు, ఎలా లక్ష్మణ అనేసరికి ఆ కారణం తెలుసుకున్నటువంటి లక్ష్మణునికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. రామునికి శాంతం ఉంది, లక్ష్మణుడికి అంత శాంతం లేదు, కోపం ఎక్కువ. కాబట్టి లక్ష్మణుడు వెంటనే కోపోద్రిక్తుడై తన యొక్క ఆయుధాలని తీసుకుని కిష్కింద వైపు ప్రయాణమయ్యాడు. కిష్కింద వైపు ప్రయాణమై సుగ్రీవుని నిలదీద్దాం, ఏంటిది ఇలా నువ్వు మర్చిపోయినావు. అటువైపు వెళ్తూ ఉంటే వానరులందరూ చూశారు లక్ష్మణుడిని, లక్ష్మణుని యొక్క కోపం చూశారు, లక్ష్మణుడు తీసుకొని వస్తున్నటువంటి ఆయుధాలని చూశారు. లక్ష్మణుని యొక్క కోపం చూసిన తర్వాత అర్థమైపోయింది సుగ్రీవునికి ఏదో అవుతుంది. సుగ్రీవుడు మహారాజు. అప్పుడు సుగ్రీవుని యొక్క మంత్రులు వాళ్ళందరూ పోయి సుగ్రీవునికి సమాచారం ఇచ్చారు. సుగ్రీవ, లక్ష్మణుడు మహా కోపోద్రిక్తుడై వస్తున్నాడు కిష్కింద వైపు. అప్పుడు సుగ్రీవునికి అర్థమైంది, నేను చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరుగుతుంది. అప్పుడు తార, వాళ్ళ యొక్క భార్య తార లక్ష్మణునికి ఎదురొచ్చి లక్ష్మణుని సంధాయిస్తుంది. లక్ష్మణ, సుగ్రీవుడు చేసింది తప్పే, మర్చిపోయాడు, మీరు శాంతం వహించండి అని చెప్పి లక్ష్మణుడికి నచ్చ చెప్తే లక్ష్మణుని యొక్క కోపం తగ్గిపోతుంది. అప్పుడు లక్ష్మణుడికి దండం పెట్టి సుగ్రీవుడు తార మాట్లాడే వరకు లక్ష్మణుడి ముందుకు రాలేదు సుగ్రీవుడు. ఎందుకంటే ఎక్కడ ఆయుధాలు ప్రయోగిస్తాడో, ఇప్పుడే నేను రాజ్యానికి వచ్చాను, రాజ్యం ఏలకుండా ఏడ నా కథ పరిసమాప్తం అయిపోతుందో అనేటటువంటి అనుమానం సుగ్రీవుడికి ఉండే. తార మాట్లాడిన తర్వాత లక్ష్మణుడు సన్నగిల్లిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడు ముందుకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు, లక్ష్మణుడు, అంగదుడు సుగ్రీవుని రాముని దగ్గరకు తీసుకుని వెళ్తారు. కొండ మీదకి, పర్వతం మీదకి రాముని దగ్గరికి వెళ్ళగానే సుగ్రీవునికి రాముని ముఖం చూడాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే తప్పు చేసినటువంటి వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేం, ముఖంలో ముఖం పెట్టి చూడలేం. తప్పు చేసినటువంటి తప్పు 10 మందికి తెలియకపోవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి అంతరాత్మకి తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం, నేను చేసిన తప్పు ఎవరికి తెలియదు కదా, నేను ఎందుకు 4 ముందు తలదించుకోవాలి అని. నువ్వు తలదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. లోపల అంతరాత్మ అనేది ఒకటి మన లోపల ఉంటది, అది మనని పొడుస్తూ ఉంటది, నువ్వు చేసావు తప్పు అని. అది హెచ్చరిస్తూ ఉంటది, గుర్తు చేస్తూ ఉంటది. అలాగే రాముని దగ్గరికి వెళ్ళినటువంటి సుగ్రీవునికి అంతరాత్మ లోపల నుంచి చెప్తా ఉంది, సుగ్రీవాను తప్పు చేశావు. వెంటనే రాముని యొక్క పాదాల మీద పడిపోయాడు సుగ్రీవుడు. రామా, నన్ను మన్నించు,
క్షమించు. అప్పుడు రాముడు 2 చేతులు బట్టి సుగ్రీవుని పైకి లేపి ఆలింగనం చేసుకుని, మిత్రమా ఇప్పుడు సీత అన్వేషణ ప్రారంభిద్దామా అని అనేసరికి అప్పుడు అందరూ వానర సైన్యము, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, మొత్తం వానర సైన్యం అంతా కూడా, సుగ్రీవుడు మహారాజు కాబట్టి ఆర్డర్ వేశాడు, వానర సైన్యం అంతా హాజరు కావాలి లేకపోతే శిక్షింపబడతారు అనేసరికి వానర సైన్యం అంతా కూడా హాజరైంది. అప్పుడు వానర సైన్యం అంతా కూడా నలుదిక్కుల వెళ్ళి సీతమ్మ జాడ కోసం వెతుకుతుంటారు. అప్పుడు సీతమ్మ యొక్క అన్వేషణ అనేటటువంటిది ప్రారంభమైంది. మనము రావణాసురుడు పుష్పక విమానంలో సీతమ్మ వారిని అపహరిస్తున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. రావణాసురునికి తెలియకుండా జటాయువు మరణించిన తర్వాత ఆ పక్షికి కూడా అంత్యక్రియలు లక్ష్మణులు చేస్తారు. సీతమ్మ వారు రావణాసురుడు చూడకుండా తన నగల్ని మూటగట్టి జారవిరుస్తుంది అనేటటువంటి విషయం అలా చెప్పుకున్నాం మనం. సీతాపహరణ ఆ నగల మూట అనేటటువంటిది సుగ్రీవుని యొక్క వానర సేనకే దొరుకుతుంది. వాళ్ళు అప్పుడు కొండ మీద ఉంటారు, వాలిబాయ్. సుగ్రీవుడు చూపిస్తాడు, మరి ఇది సీతమ్మ వారిది కావచ్చు చూడండి అంటే ఆ నగల్ని చూసి అప్పుడే రామలక్ష్మణులు గుర్తుపడతారు, ఇవన్నీ కూడా సీతమ్మ వారి నగలే కాబట్టి ఇవి సీతమ్మ ఈ మార్గాన్నే వెళ్ళింది అనేటటువంటి ఒక దిశనైతే వాళ్ళకు తెలుసు. సుగ్రీవుడు మొత్తం వానర సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులకు వెళ్ళండి. అన్ని స్థలాలలో మీరు వెతుకులాట ప్రారంభించండి. సీత జాడ ఎక్కడ తెలుస్తుందో తెలుసుకోండి. సీత జాడ తెలుసుకొని నా దగ్గరికి రావాలి. సీత జాడ తెలుసుకోకుండా మాత్రం రావద్దు. ఎవరైతే ముందుగా సీత జాడ తెలుసుకొని నా వద్దకు వచ్చి సమాచారం ఇస్తారో, నేను నా రాజ్యంలో ఒక రాజుగా ఎంతటి సుఖ సంతోషాలు అనుభవిస్తున్నానో నాతో సమానమైనటువంటి సుఖ సంతోషాలు అనుభవించేటటువంటి సౌకర్యం మీకు కల్పిస్తా అని ఆశ పెట్టారు. అంటే పని వాళ్ళు మంచిగా పనిచేయాలన్నా వారికి ప్రోత్సాహకం ఉండాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మిత్రుడు రమేష్ ఉన్నాడు ఇక్కడ, లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు మంచిగా పనిచేయాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, వారికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. ఇన్సెంటివ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. మీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం, మీకు ఇంత బోనస్ ఇస్తాం, మీకు ఇంత డబ్బు రూపేణా ఇస్తాం, లేదా మీకు ప్రమోషన్ ఇస్తాం. ఇలాంటి ప్రకటనలు ప్రభుత్వం చేసేసరికి ప్రభుత్వ పనులు చేసేటటువంటి ప్రభుత్వాధికారుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. అలాంటి ఒక ట్రిక్ సుగ్రీవుడు ఇక్కడ ప్రయోగించాడు. వానరులారా, వానర సేనలారా, మీరందరూ కూడా వెళ్ళండి. ఎవరైతే ముందుగా నాకు సమాచారం ఇస్తారో, అంటే వాళ్ళు తొందరగా వెతకాలి, సీతమ్మ జాడ తొందరగా తెలుసుకోవాలి. ఎవరైతే తొందరగా సీతమ్మ జాడ నా దగ్గరికి తీసుకొని వస్తారో వాళ్లకు నాతో సమానమైన రాజభోగ భాగ్యాలు అనుభవించేటటువంటి అర్హత కల్పిస్తాను కొండి అని చెప్పాడు. అప్పుడు ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమర వైపు అన్ని దిక్కులా కూడా వెళ్తున్నారు వానర సేనలు. ఎటెటు వెళ్తున్నారో ఇక్కడ మనకు చెప్తున్నాడు. సీతాన్వేషణలో అన్ని దిక్కులకు అందరు వెళ్తున్నారు, కానీ ఒక్క టీం మాత్రం చాలా బలంగా తయారైంది. అది దక్షిణ దిక్కుకు వెళ్ళేటటువంటి వానర సేన. దాంట్లో అంగదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, హనుమంతుడున్నాడు, ఇతర వానర సేన. మిగతా వాళ్ళందరూ అన్ని దిక్కులకు వెళ్ళారు. ఏ దిక్కులకు వెళ్ళినా సీతమ్మ జాడ తెలియడం లేదు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సీతమ్మ దొరుకుతలేదనేటటువంటి సమాచారాన్ని తీసుకుని వస్తున్నారు. వాళ్ళకు తెలుసు, సీతమ్మ జాడ తెలపకుండా, సీతమ్మ జాడ తెలుసుకోకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్తే మరణమే. అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలా వెళ్ళడం సుగ్రీవుని ముందరికి అని మదన పడుతున్నారు. మరి ఆత్మహత్య చేసుకుందామా, సుగ్రీవుని చేతులు చచ్చిపోదామా, లేదు ఇంకా ఎంత వెతికినా సీతమ్మ జాడనైతే తెలియడం లేదు అనేటటువంటి. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగద, హనుమ, జాంబవంతుడు ఈ వానర సేనలో కాస్త సీనియర్ అన్నమాట.
ఆయనకు వానర సేన మీద పూర్తిగా పట్టుంది. ఈ దక్షిణ దిక్కు వైపే సీతమ్మ వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే రావణుడే అపహరించింది అనేటటువంటి చిన్న సంశయం, అనుమానం ఉంది. మరి లంక దక్షిణం వైపు ఉంది. రావణుడు సీతను అపహరిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? లంకకు తీసుకెళ్తాడు. లంకకు తీసుకెళ్లి అశోకవనంలో పెట్టాడు. మరి లంక ఎటువైపు ఉంది? దక్షిణం వైపు ఉంది. కాబట్టి దక్షిణ దిక్కు వైపు వెతకడం బాగుంటుందని చెప్పి దక్షిణ దిక్కుకు వెతకడం ప్రారంభించారు. దక్షిణం వైపు వెతుకుతున్నారు హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు. ఎక్కడ కూడా సీత జాడ తెలియడం లేదు. వీళ్ళు కూడా నిరుత్సాహపడ్డారు. ఏం చేద్దాం? ఏ ముఖం పెట్టుకొని మనం రాముల వారికి మన ముఖాన్ని చూపిద్దాం? రామలక్ష్మణుల ముందుకి, సుగ్రీవుని ముందరికి మనం ఎలా వెళ్దాం? ఎలా ఆత్మార్పణ చేసుకుందామా అని వాళ్ళు ఇలా ఆలోచిస్తూ తిరుగుతూ వారికి దప్పిక అయితే, ధూప అయితే ఒక సొరంగంలోకి వెళ్ళారు నీరు తాగుదాం. ఆ సొరంగంలో ఒక దివ్యమైనటువంటి ఆడామె తపస్సు చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఆమె కలిసి వెళ్ళారు. వీళ్ళు సొరంగంలోకి వెళ్ళారు. సొరంగంలో నీళ్లు కనిపించినాయి కావచ్చు, నీళ్లు తాగుదామని సొరంగంలోకి వెళ్ళారు. వెళ్ళిన వారు రావడానికి వారికి మార్గం దొరకడం లేదు. పోగవైను రాంగ రాస్తలేదు. అక్కడనే ఉండిపోయింది కొంతసేపు. అక్కడనే సేదతీరు. అక్కడ దివ్యమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి అక్కడ కనబడింది. వాళ్ళ ఆమె ప్రశ్నించింది, మీరంతా ఎవరు? మీ ముఖాలు చూస్తుంటే, మీ పరివర్తన చూస్తుంటే ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు, ఏదో పరేషాన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది మీ అందరికీ అని చెప్పి ఆ శ్రీమూర్తి అడిగేసరికి అప్పుడు అసలు విషయాన్ని చెప్పారు జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు. ఆ విషయం విన్న ఆ శ్రీమూర్తి ఏమందంటే, మీరు ఏం భయపడకండి, మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అని చెప్పింది. వాళ్ళు ఆమె మంచి తపస్సు చేస్తున్నటువంటి శక్తి కలిగినటువంటి మహిళ, మామూలు మహిళ కాదు, మనలాంటి సాదాసీద మహిళ కాదు. ఆమె కళ్ళు మూసుకోమని చెప్పగానే జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు కళ్ళు మూసుకున్నారు. ఈమె తన తపోశక్తితో వీళ్ళని దక్షిణం వైపున ఉన్నటువంటి ఒక సముద్రం యొక్క ఒడ్డుకు తీసుకెళ్ళింది. వీళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి సముద్రం ఒడ్డునున్నారు. ఆమె వెళ్ళిపోయింది. శ్రీమూర్తి చూస్తే ఎదురుగా మహాసాగరం, సముద్రం. అంటే ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలా? ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటడం? ఈ సముద్రాన్ని దాటి లంక వైపు వెళ్ళగలమా అని ఆ సముద్రాన్ని చూడగానే, ఆ విశాలమైనటువంటి సాగరాన్ని చూడగానే నవనాడులు కుంగిపోయాయి ఈ వానర సేన. అప్పుడు వానర సేనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యోధుల్ని అడుగుతున్నాడు జాంబవంతుడు, నువ్వెంతవరకు ఈ సముద్రం మీద ఎగరగలవు? నువ్వెంత ఎగరగలవు? నువ్వెంత ఎగరగలవు అని అడిగితే ఒక్కొక్కరు చెప్తున్నారు, నేను ఒక 50 యోజనాలు ఎగరగలను జాంబవంత. జాంబవంతుడు ఏమన్నాడు, నేనైతే పెద్ద మనిషిని, మహా అయితే జ్ఞానంలో సీనియర్ని, కాస్త బలవంతుణ్ణి, 100 యోజనాలు నేను ఈ సముద్రంపై ఎగరగలను. ఒకరు 50 అంటున్నారు, ఒకరు 100 అంటున్నారు, ఒకరు 10 అంటున్నారు, ఒకరు 5 అంటున్నారు. ఎవరు కూడా పూర్తి సముద్రం మీద ఎగిరి లంకకు చేరుకునే సామర్థ్యం కలిగినటువంటి వానర యోధుడు ఎవరు లేరు. ఎలా సాగరాన్ని దాటడం ఎలా, సీతమ్మ జాడ తెలుసుకోవడం ఎలా అనేటటువంటి మీమాంసలో ఉన్నప్పుడు జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడిని పిలిచాడు, హనుమ నువ్వు వాయుపుత్రుని, అందుకే ఇంట్లో ఒక పెద్దోళ్ళు ఉండాలంట. కష్టం వచ్చినప్పుడు ఉపాయం చూపుతారు వాళ్ళు. ఇక్కడ జాంబవంతుడు సీనియర్ కాబట్టి ఒక ఉపాయం చూపాడు. హనుమంతుడిని పిలిచి చెప్పాడు, హనుమ నీ శక్తి నీకు తెలవడం లేదు, నువ్వు వాయుపుత్రునివి, వాయువేగంతో నువ్వు ఎగరగలవు. హనుమంతుడికి తన లోపల అంత శక్తి ఉన్నదని జాంబవంతుడు చెప్పే వరకు కూడా తెలియదు. ఒక్కోసారి మన లోపల చాలా నిగూఢమైనటువంటి శక్తి ఉంటది, చాలా గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ మనకు ఉంటాయి, కానీ ఆ శక్తి మనకు తెలియదు. ఆ సందర్భం వచ్చినప్పుడు లేదా ఎదుటి వాళ్ళు మనకు చెప్పినప్పుడు తెలుస్తుంది.
జాంబవంతుడు హనుమంతుడికి అదే చెప్పాడు. నువ్వు వాయుపుత్రుడు కాబట్టే హనుమంతుడిని మారుతి అని పిలుస్తారు. హనుమంతుడు, ఆంజనేయుడు, సంకటహర, మారుతి, బజరంగబలి, ఇలా అనేకమైనటువంటి పేర్లతో మనం హనుమంతుడిని కొలుస్తాం. మన లోపల ఉన్నటువంటి సంకటాల్ని దూరం చేస్తాడు కాబట్టి సంకటహర హనుమంతుడు. వాయుపుత్రుడు కాబట్టి అతని మారుతి అంటాం. అంజనీ పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అంటాం. హనుమంతుడు అని ఎందుకంటామంటే, మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన కథనే. సూర్యుని చూస్తూ ఏదో పండనుకొని హనుమంతుడు సూర్యుని వైపు వెళ్తూ ఉంటే అతని యొక్క దవడలన్నీ కూడా ఎర్రగా మారిపోయింది. ఇంద్రుడు ఒక యుద్ధం చేస్తుంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధం తగిలి హనుమంతుని యొక్క దవడలు కూడా వాచిపోయాయని చెప్తారు. అలా వికృత ఆకారంలో ఉన్నటువంటి దవడలు కలిగినటువంటి హనుమంతుడు కాబట్టి హనుమంతుడు అని అంటారు అతను. సో ఈ నానా పేర్లతో హనుమంతుడు పిలుస్తూ ఉంటారు. జాంబవంతుడు చెప్పాడు, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ సామర్థ్యం ఉంది, నువ్వు ఈ సాగరాన్ని ఎగరగలవు. హనుమంతుని యొక్క మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ పటాపంచం చేస్తాడు. హనుమంతునికి నమ్మకం కలిగిస్తాడు, తన మీద తనకు నమ్మకం కలిగిస్తాడు. హనుమంతుడు ఎగిరేటటువంటి శక్తి సామర్థ్యాలు అతని లోపల ఉన్నది. మొట్టమొదలు మన మీద మనకు నమ్మకం కలగాలి, అప్పుడే ఏదైనా చేయగలం. ఈ ప్రవచనం ప్రారంభించే ముందు కూడా నేను చెప్పగలనా ప్రవచనం అనేటటువంటి అనుమానం నాకు వచ్చింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాను కానీ ప్రవచనాలు నేను ఎన్నడూ చెప్పలేదు. ప్రవచనం ప్రారంభించే ముందు అనుమానం నాకు కూడా వచ్చింది. కానీ మన గ్రామస్తులే కొంతమంది మీరు చెప్పగలరు సార్, మీలో ఆ సత్తా ఉంది అనేటువంటి నమ్మకం నాకు కలిగించింది. అప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాత భక్తులకు నమ్మకం కలిగించిన నేను చెప్పగలను. అందుకే నా ముందు ఇంతమంది భక్తులు కూర్చొని ఈ రోజు వినగలుగుతున్నారు. వింటున్నారంటే కాస్తో కూస్తో నేను మంచిగానే చెప్తున్నాను అనేటటువంటి నమ్మకం నాకు కలుగుతోంది. అదే విధంగా హనుమంతునికి నమ్మకం కలిగించాడు జాంబవంతుడు. హనుమంతునికి నమ్మకం కలిగిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎగరగలను, సాగరాన్ని దాటగలను అనేటటువంటి ఒక విశ్వాసం వచ్చిన తర్వాత హనుమంతుడు అన్నాడు, సరే మీరందరూ నిశ్చింతగా ఉండండి, సీతమ్మ జాడ నేను కనిపెడతాను, సీతమ్మ కోసం నేను ఈ సాగరాన్ని ఎగరగలను, లంకను చేరగలను అనేటటువంటి మాట జాంబవంతునికి మిగతా వానర సేనకి ఇస్తాడు ఆంజనేయుడు హనుమంతుడు. మరి ఆంజనేయునికి అతడు తన యొక్క రూపాన్ని మార్చుకోగలడు, తన యొక్క శరీర ఆకృతిని మార్చుకోగలడు. భారీ శరీరాన్ని అతను ఆవహించుకోగలుగుతాడు, సూక్ష్మ శరీరాన్ని కూడా ఆవహించుకోగలుగుతాడు అవసరమైన. ఈ సాగరాన్ని ఎగరాలంటే భారీ శరీరం కావాలి. తన యొక్క ఆకృతిని పెంచాడు హనుమంతుడు. విపరీతమైనటువంటి శరీర ఆకృతిని పెంచుకొని హనుమంతుడు అన్నాడు, నేను ఎగిరే క్రమంలో నేను ఎక్కడైతే కాలు మోపుతానో అక్కడ భూమి బద్దలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నా యొక్క శక్తికి. కాబట్టి ఒక గట్టి జాగాల నుంచే నేను ఎగరాలి అని చెప్పి ఒక పర్వతాన్ని ఎంచుకున్నాడు హనుమంతుడు. దాన్ని మహేంద్ర పర్వతము అంటారు. మహేంద్ర పర్వతం ఎక్కి తన యొక్క చేతుల్ని పర్వతం మీద ఉంచి పాదాన్ని బలంగా ఒత్తి పట్టి ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమవుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు ఎగురుతున్నాడో అతడు ఎగిరే క్రమంలో ఒకసారి ఇట్లా పర్వతాన్ని ఒత్తి పట్టి పైకి లేవాలి కదా, అతడు గాలిని ఒత్తినప్పుడు పర్వతం బద్దలైపోయింది. అంత పెద్ద పర్వతం బద్దలైందంటే హనుమంతుడి యొక్క శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. గాల్లోకి ఎగిరాడు హనుమంతుడు, సాగరం మీద వెళ్తున్నాడు, లంక వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ విధంగా హనుమంతుడు ప్రయాణం సాగిస్తున్నటువంటి క్రమంలో సాగరంపై కూడా అనేకమైనటువంటి అడ్డంకులు అతనికి ఎదురయ్యాయి. దాంట్లో మొట్టమొదటిగా హనుమంతునికి వచ్చినటువంటి అడ్డంకి ఏంటిదంటే వివిధ రూపాలలో వచ్చింది.
ఎగురుతున్నటువంటి క్రమంలో మొట్టమొదలు ఒక పర్వతరాజు ఎదురయ్యాడు. ఆ పర్వతరాజు పేరు కోసం నేను చూస్తున్నా. కావచ్చు. పర్వతరాజు ఎదురై, నాయన హనుమ, చాలా వేగంగా ఎగురుతున్నావు, లంక వైపు ప్రయాణం చేస్తున్నావు, మహేంద్ర పర్వతం నుంచి నువ్వు వస్తున్నావు కాబట్టి అలసిపోయి ఉండొచ్చు, నా పర్వతం మీద కాస్త విశ్రాంతి తీసుకో అని ఆ పర్వతరాజు అడిగితే, నాకు గమ్యమే కనిపిస్తుంది, నా లక్ష్యమే కనిపిస్తుంది, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకునేటటువంటి మూడ్లో లేను అని చెప్పి, మీరు పర్వతం మీద విశ్రాంతి తీసుకోమని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ పర్వతం మీద విశ్రాంతి తీసుకోకుండా ఆ పర్వతరాజుకు థ్యాంక్స్ చెప్పి ప్రయాణం సాగిస్తున్నాడు హనుమంతుడు. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక నాగకన్య వచ్చింది. నాగకన్య వచ్చి, అంటే ఇవన్నీ కూడా హనుమంతుని యొక్క శక్తికి పరీక్ష. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయ్యో ఆటంకాలు వస్తున్నాయని చెప్పి మనం అనుకుంటే ఆ పరీక్షలో మనం నెగ్గం, ఆ గమ్యాన్ని చేరుకోం. అవన్నీ కూడా ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యేటటువంటి పరీక్షలు. భగవంతుడు పరీక్ష పెట్టండి మనకు ఫలితం ఇవ్వడు కదా. అలాగే హనుమంతుడు ఎగురుతూ పోతున్నాడు, నాగకన్య ఎదురొచ్చింది. ఆమె తన యొక్క నోరు తెరిచి దాంట్లోకి హనుమంతుడిని గుంజుకోవాలని చూస్తుంది. హనుమంతుడు తెలివిగా ఆ యొక్క నాగకన్య నోట్లోకి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చేసి ఆ నాగకన్య నుంచి తప్పించుకొని ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఆ నాగకన్య మాయమే. ఎందుకంటే బట్టి అవంతరాలు కనిపించడం ఇదంతా కూడా. అలా కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత సాగరం మీద, సముద్రం మీద హనుమంతుడికి ఎదురయ్యారు ఒక రాక్షసుడు. ఆ యొక్క రాక్షసుని యొక్క రూపం చూస్తే భయంకరంగా ఉన్నది. హనుమంతుడు అతనికి సీతమ్మ జాడ తెలుసుకోవాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యం తప్ప హనుమంతుడికి ఒకటే కనబడుతుంది, రాముడు, లక్ష్మణుడు, సీత. సీత జాడ తెలుసుకోవాలి, రామలక్ష్మణులకు చెప్పాలి. కాబట్టి ఆ రాక్షసుని సైతం సంహరించి అతని పొట్టలో దూరి అతని పొట్టని పగలగొట్టేసి రాక్షసుని సంహరించి సముద్రంలో, సాగరంలో ఎగురుతూ వెళ్తున్నాడు హనుమంతుడు. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ చివరికి లంకలో కాలు మోపాడు హనుమంతుడు. లంకలో కాలు మోపినప్పుడు ఎక్కడైతే కాలు మోపిండో అక్కడ భూమి చిన్నాభిన్నమైపోయింది. ఎందుకంటే అంతటి శక్తి కలిగినటువంటి వాడు హనుమంతుడు. అతడు లంకలో అడుగు పెట్టినప్పుడు దినము సూర్యోదయం ఉంది, సూర్యుడు ఉన్నాడు. ఒక్కసారి లంకని పరికించి చూసిండు. చూసి, ఆహా, ఎంత అందమైనది ఈ లంకా నగరం, ఇంత అందంగా కట్టుకున్నాడు ఆ రావణుడు. అక్కడ అందమైనటువంటి సరస్సులు, అందమైనటువంటి వాటర్ ఫాల్స్, సెలయేళ్లు, అందమైనటువంటి వనాలు, పార్కులు, చెట్లు, పుష్పాలు, జంతువులు, పక్షులు, ఇలా అనేకమైనటువంటి అందమైనటువంటి లంకని చూసేసరికి హనుమంతుడు సైతం మైమర్చిపోయాడు. ఆహా, ఈ లంక ఎంత అందంగా ఉంది అని చెప్పి ఆ విధంగా లంక యొక్క అందాల్ని చూస్తూ లంకలోకి ప్రవేశించాలనుకున్నాడు హనుమంతుడు. కానీ అతనికి ఒక సంశయం వచ్చింది, ఈ విధంగా నేను వెళ్తే నన్ను ఎవరైనా ఆపేస్తారేమో, గుర్తుపడతారేమో, కాబట్టి సూర్యాస్తమయమయ్యే వరకు వేచి చూద్దాం అని హనుమంతుడు తన యొక్క పెద్ద ఆకారాన్ని నుంచి సూక్ష్మ ఆకారానికి వస్తాడు. సూక్ష్మమైనటువంటి ఆకారాన్ని ధరించి సూర్యాస్తమయం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే లంకలో ప్రవేశించడానికి ఒక సింహద్వారం ఉంటుందో అక్కడ లంకిని అనేటటువంటి రాక్షసి కాపలా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని రాజ్యంలోకి రానియదు, ఎవరు రాజ్యంలోకి రావడానికి వీల్లేదు. ఆ లంకిని అక్కడ కాపలా కాస్తుంటే సూక్ష్మ అవతారంలో ఉన్నటువంటి హనుమంతుడు ఆ లంకిని కంటబడతాడు. ఆ లంకిని దాటి
లంకలోకి వెళ్ళాలి హనుమంతుడు. లంకిని అడ్డుకుంటుంది. అప్పుడు లంకిని సంహరిస్తాడు, లంకిని ఓడిస్తాడు. అప్పుడు లంకినికి అర్థమవుతుంది ఇతను ఎవరో సామాన్యమైనటువంటి వానరుడు కాదు, ఇతడు కారణ జన్ముడు, ఏదో కారణంతోనే ఇక్కడికి వచ్చాడు. బ్రహ్మ మొదలై చెప్తాడు రావణునికి, రాక్షస సేనకు, మీ లంకా నగరం అనేటటువంటిది నాశనం అయిపోతుంది అని చెప్పి, అది ఒక స్త్రీ వల్ల అని. అప్పుడు లంకినికి అవగతం అవుతుంది, బ్రహ్మ చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. ఓహో, బ్రహ్మ చెప్పినటువంటి మాట నిజమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది, అందుకే ఈ యొక్క వానరుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పి ఓడిపోయినటువంటి లంకిని అక్కడ కుప్పకూలిపోతుంది. హనుమంతుడు లంకా ప్రవేశం చేస్తాడు. రాత్రి వేళలో తిరుగుతున్నాడు, ఎక్కడని సీతాదేవిని పట్టుకోవాలి, ఎక్కడని సీతాదేవిని చూడాలి, ఎక్కడ సీతాదేవి యొక్క జాడ కనిపెట్టాలి అని లంకంతా వెతుకుతున్నాడు. పుష్పక విమానం వెతికాడు, అక్కడ ఉన్నటువంటి వనాలు వెతికాడు, అక్కడ ఉన్నటువంటి పార్కులు వెతికాడు, అక్కడ ఉన్నటువంటి రాజమందిరాలన్నీ చూస్తున్నాడు. రావణుని యొక్క మందిరం వెళ్ళాడు. రావణుని యొక్క మందిరం వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి కాంతలు వాళ్ళు సుఖ సంతోషాలు అనుభవించి పడుకున్నటువంటి తీరు చూసి హనుమంతుడు కింటూ భయపడ్డాడు. ఎందుకంటే హనుమంతుడు అంటే బ్రహ్మచారి, స్త్రీలను ఆ అవస్థలో చూసి ఎక్కడ తన బ్రహ్మచర్యము భంగమవుతుందో అనేటటువంటి అనుమానం హనుమంతునికి వచ్చింది. రావణుని యొక్క మందిరంలో స్త్రీలు ఆ విధంగా ఉన్నారు. మళ్ళీ అనుకున్నాడు, నేను కార్యార్థి అయి వచ్చినాను, రామభక్తునిగా వచ్చినాను, నేను బ్రహ్మచర్యంతో వచ్చినాను, కాబట్టి ఇలాంటి దృశ్యాలు చూడడం వల్ల, స్త్రీలను ఈ అవస్థలో చూడడం వల్ల నా బ్రహ్మచర్యానికి ఏమి భంగం లేదు అనేటటువంటి సమాధానం తనకు తానే చెప్తున్నాడు. అలా అనేకమైనటువంటి మందిరాలలో చూస్తున్నాడు, సీతమ్మ దేవి ఎక్కడైనా కనబడుతుందేమో, సీతమ్మ తల్లి జాడ ఎక్కడైనా అగుపిస్తుందేమో అని చూస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి క్రమంలో అతడు మండోదరి యొక్క మందిరానికి కూడా వెళ్ళాడు. మండోదరి రావణుని భార్య. ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను చూసినటువంటి హనుమంతుడు ఒక్క క్షణం ఆమెని సీతాదేవి అనుకున్నాడు. అంతటి అందగత్య రావణుని భార్య. ఆమె అందం ముందు ఎవరి అందం కూడా పనికిరాదు. సీతాదేవితో సరితూగగల సరి సమానమైనటువంటి అందచందాలు ఉన్నటువంటి మహారాణి మండోదరి. అంతటి అందమైనటువంటి భార్య ఉండగా రావణాసురుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 భార్యలు రావణాసురుడు. మరి అప్పటి దేవతలు, దానవులు, మరి ఏలినటువంటి రాజులు, వీళ్ళందరూ కూడా చాలా మంది భార్యల్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే. అది ఒక ఆచారం, సాంప్రదాయం ఏంటో తెలియదు. రాజులకు కూడా అనేకమైనటువంటి రాళ్ళు ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో గిట్లనే ఒక ప్రవచనం చేసేటటువంటి వ్యక్తిని అడిగితే, ఇదా ఏంటి మరి బహుభార్యత్వం, ఎక్కువ భార్యలు ఉండటం తప్పు కదా, మరి ఒక మగవారికి అనేకమైనటువంటి భార్యలు ఉంటే ఒప్పైనప్పుడు, ఒక స్త్రీకి అనేకమైనటువంటి భర్తలు ఉంటే తప్పేంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక క్షత్రియునికి అనేక మంది భార్యలు ఉండొచ్చు. క్షత్రియుడు అంటే రాజు. రాజుకు అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ రాజు ఒక యజ్ఞ యాగాదులు చేయాలన్నా, ఒక వ్రతం చేయాలన్నా, పూజ చేయాలన్నా అతనికి పత్నులు అనేకం ఉండొచ్చు, ధర్మపత్ని మాత్రం ఒకటే. రాణులు అనేక మంది రాణులు ఉండొచ్చు, పట్టపురాణి మాత్రం ఒకరే ఉంటారు. కాబట్టి వాళ్ళు మాత్రమే యజ్ఞయాగాదులు చేయాలి. ఇప్పుడు రాజు యజ్ఞం చేస్తున్నాడు, ఎంతో మంది భార్యలు ఉన్నారు, అందరూ చేతన పక్కన కూర్చో, ధర్మపత్ని మాత్రమే కూర్చుంటారు. అలాగే మండోదరి కూడా రావణునికి ధర్మపత్ని, మహా అందకత్య. హనుమంతుడు ఆమెను చూసి ఆమెనే సీత అని కనిపించాడు. అంతటి అందగత్తెని భార్యగా పెట్టుకుని మళ్ళీ సీతాదేవి కోసం ఇంతటి నీచ కార్యానికి
ఒడిగట్టవలసినటువంటి అవసరం రావణ్కి ఉండకూడదు. మరి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పోగాలం వచ్చింది కాబట్టి, రావణుడు చావాలి కాబట్టి, చావడానికి కారణం కావాలి కాబట్టి సీతాదేవి మీద మోహం పెంచుకొని అపహరించుకొని వచ్చి లంకలో పెట్టుకొని సీతాదేవి మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ నిరుత్సాహపడ్డాడు. లంకంతా తిరిగాడు, మందిరాలన్నీ వెతికాడు, వనాలన్నీ చూశాడు, తెలయలన్నీ తిరిగాడు, పుష్పక విమాన అందచందాలు చూసి మెచ్చుకుని పుష్పక విమానంలోనే కదా సీతాదేవిని తీసుకొచ్చాడు, ఆ విమానంలో ఉందేమో అని వెతికాడు. ఎక్కడా లేదు సీతమ్మ. హనుమంతుడు నిరుత్సాహపడి, అంత పెద్ద సాగరాన్ని నేను ఎగిరొచ్చాను, సీతమ్మ జాడ తెలియకపోతే నా యొక్క ఈ కృషికి ఫలితం ఏంటి? అయ్యో, సీత జాడ తెలుసుకోకుండానే నేను వెళ్ళాలా? వెళితే సీతమ్మ జాడ తెలుసుకునే వెళ్తాను, లేకపోతే లంకలోనే చనిపోతాను అని ఒక కృత నిశ్చయంతో హనుమంతుడు పట్టుదల వీడకుండా లంకలో వెతుకుతూనే ఉన్నాడు. వెతకగా అతనికి దూరాన అందంగా కనబడుతున్నటువంటి అశోకవనం కనబడింది. ఆ అశోకవనం వైపు వెళ్ళాడు హనుమంతుడు. అశోకవనం చేరుకొని, అశోకవనం ఎంత అందంగా ఉందంటే లంక ఎంత అందంగా ఉందో లంకలో ఉన్నటువంటి అశోకవనం అంతకంటే ఎక్కువ అందంగా. అశోకవనం యొక్క అందచందాలు చూస్తూ హనుమంతుడు రావణ్ యొక్క అతని టేస్టుకు, ఇప్పుడు మనం ఒక అందమైన ఇల్లు కట్టుకుంటున్నామంటే అది మన మైండ్ లో ఉంటే, మన మనసులో ఉంటే ఆ అందం మన ఇల్లుకి వస్తుంది. ఆ టేస్ట్ మనకు ఉండాలి, ఆ ఆలోచన మనకు ఉండాలి. రావణుడు మంచి టేస్ట్ ఉన్నటువంటిది. రావణుడు మంచి మ్యూజిక్ లవర్, సంగీతం అంటే చాలా ఇష్టం అతనికి, వీణ వహించేవాడు, అన్ని సద్గుణాలు ఉన్నాయి, మీరు ఒకటే దుర్గుణం ఉన్నది. ఆ అశోకవనంలోకి వెళ్ళాడు హనుమంతుడు. చూస్తూ ఉంటే కొంతమంది రాక్షస స్త్రీలు కనబడ్డారు. ఆ రాక్షస స్త్రీల మధ్యన ఒక చెట్టు కింద ఏకవస్త్రంతో దిగులుగా కూర్చున్నటువంటి ఒక శ్రీమూర్తిని చూశాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుడికి ప్రాణం వచ్చింది. అప్పటికి సీతాదేవి అనేటటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇంకా సీతాదేవి కావచ్చు, సీతాదేవి అయితే బాగుంటుంది అని అనుకుని ఆ చెట్టు కింద దిగులుగా కూర్చున్నటువంటి శ్రీమూర్తి కూర్చున్నటువంటి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు వానర రూపంలో హనుమంతుడు. సీతాదేవి కూర్చుంది, చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవికి కాపలాగా ఉన్నారు. అంతలోనే రావణాసురుడు వస్తున్నటువంటి అలికిడి అయింది అశోకవనంలో. రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడు వస్తున్నాడని చెప్పి అలాంటి లేచి నిలబడ్డారు. మహారాజు వస్తున్నాడు కదా, లేచి నిలబడ్డారు. రావణుడు సీతాదేవి ఉన్నటువంటి చోటుకు వచ్చి సీతాదేవితో అంటున్నాడు, సీతా, నీ మనసు మార్చుకో, ఎప్పటికైనా నువ్వు నా రాణివి కాక తప్పదు, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఈ లంకకు ఎవరు రాలేరు. నువ్వు అనుకుంటున్నావేమో నీ రామలక్ష్మణులు వచ్చి నన్ను సంహరించి నిన్ను తీసుకెళ్తారని, ఆ భ్రమలో ఉండకు నువ్వు. కాబట్టి నీకు నెల గడువు ఇస్తున్నాను. నెల గడువు లోపల నీ అంతరంగాన్ని మార్చుకొని నా అంతఃపురానికి నువ్వు రావాలి అని చెప్పి సీతమ్మతో ఆ విధంగా మాట్లాడి రావణాసురుడు వెళ్ళిపోతాడు. నెల గడువు ఇస్తున్నానని చెప్పి. ఇదంతా కూడా చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు వింటున్నాడు. ఎప్పుడైతే రావణాసురుడు వెళ్ళిపోయాడో అప్పుడు హనుమంతునికి 100% తెలిసిపోయింది అక్కడ ఉన్నటువంటిది సీతమ్మ తల్లి. చాలా సంతోషించాడు హనుమంతుడు. మొత్తానికి సీతమ్మ వారి జాడనైతే నేను కనుక్కున్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. రావణాసురుడు వెళ్ళిన తర్వాత సీతమ్మ ఇంకా శోకంలో మునిగిపోయింది. ఎలా? ఒకవేళ రామలక్ష్మణులు రాకపోతే, రావణ చెర నుంచి నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిందే.
నేను ఇక్కడ చనిపోవాల్సిందే, నేను చనిపోతాను గాని రావణుడికి మాత్రం లొంగను అని ఆమె బాధపడుతూ కూర్చుంది. రాక్షస స్త్రీలందరూ ఇంకా భయపడుతున్నారు. సీత, నువ్వు రావణుడు చెప్పింది ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే నేను తినేస్తాం, చంపేస్తామని వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు. అదంతా చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు. అంతలో ఒక రాక్షసి త్రిజట అనే రాక్షసులలో కూడా మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళలో రాక్షసులు ఉన్నట్టు రాక్షసులలో కూడా మంచోళ్ళు ఉంటారు. ఈ రామాయణంలో త్రిజట స్వప్నం అనేది ఒకటి. త్రిజటకు ఒక కళ పడతారు. స్వప్నం అంటే కళ. ఆ కళలో తెల్లటి రథం మీద సీతారామ లక్ష్మణులు లంకకు వస్తున్నట్టు ఇది కళ. ఎవరికి పడ్డది ఈ కళ? త్రిజట. కాబట్టి త్రిజట స్వప్నం అంట. సీతారామ లక్ష్మణులు లంకకు వస్తున్నారు, తెల్లటి రథం మీద వృషభులు అంటే ఎద్దులు కట్టినటువంటి రథం మీద వస్తున్నారు. సీతమ్మ వారు కూడా దాంట్లో ఉన్నారు. రాముని యొక్క చెంతన సీత కూర్చొని ఉన్నది, లక్ష్మణుడు పక్కనున్నాడు. వాళ్ళు లంకకు వస్తున్నట్టు ఈమె కలబడ్డది. అదేవిధంగా ఆ కళలో రావణుడు ఏ విధంగా కనబడ్డాడు త్రిజటకు? రావణుడి యొక్క మైల వస్త్రాలతో, ఎర్రని దుస్తులతో, తన యొక్క పుష్పక విమానం నుంచి జారి పడిపోయి ఒక దుర్గంధమైనటువంటి ప్రదేశంలో పడిపోయి ఉన్నట్టు కళ వచ్చింది త్రిజట. ఈ తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని, కళని ఆమె సీత దగ్గర ఉన్నటువంటి, సీత చెంతనున్నటువంటి రాక్షస స్త్రీలకు చెప్పింది. నాకు ఇలాంటి స్వప్నం వచ్చింది, ఇదే నిజమైతుంది, మన రాక్షస జాతి అంతమైపోతుంది, రావణుడు చేసింది తప్పు, రావణుడు చేసిన తప్పు వల్ల రావణుడే కాకుండా రాక్షస జాతి మొత్తం కూడా అంతమయ్యేటటువంటి ప్రమాదం అని తన యొక్క స్వప్నాన్ని ఈ యొక్క రాక్షస స్త్రీలకు చెప్తుంది త్రిజట. అప్పుడు రాక్షస స్త్రీలందరూ కూడా సీతని ఆట పట్టిస్తున్నారు, సీతను బెదిరిస్తున్నారు కదా, అప్పుడు భయపడ్డారు. త్రిజట తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని చెప్పగానే రాక్షస స్త్రీలందరూ కూడా భయపడి సీత పట్ల కాస్త జాగ్రత్తగా ఉంది. సీతని సతాయించుడు మానేసి ఇక రాక్షస స్త్రీలందరూ కూడా నిద్రావస్థలోకి జారుకున్న తర్వాత మెల్లగా హనుమంతుడు సీతాదేవి దగ్గరికి రా. ఒకేసారి చెట్టు కొమ్మ పై నుంచి సడన్ గా సీతాదేవి ముందర దూకిండనుకో భయంతో సీతాదేవి అరుస్తుంది. ఆ అరుపునకు మేల్కొన్నటువంటి రాక్షస స్త్రీలందరూ మళ్ళా వస్తారేమో, సమాచారం అందిస్తారు. మళ్ళా ఇక్కడ అంతా కూడా అల్లరి అల్లరి అయిపోతుంది, నాకు సీతాదేవి యొక్క జాడ ముఖ్యం కదా అని చెప్పేసి హనుమంతుడు మెల్లగా ఆ పైనుంచే, కొమ్మపై నుంచే రామునికి సంబంధించినటువంటి చరిత్రని వినిపిస్తూ ఉంటాడు, రామలక్ష్మణుల గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు సీతమ్మ వారికి రామలక్ష్మణుల యొక్క చరిత్ర, రామలక్ష్మణుల పేర్లు, వారి యొక్క గొప్పదనము అదంతా వినిపిస్తూ ఉంది. అది వినిపించినటువంటి సీతమ్మ తల్లి ఏమన్నది? రామలక్ష్మణులు ఇక్కడ ఎందుకుంటారు, వాళ్ళు ఎక్కడో అరణ్యవాసంలో ఉన్నారు, ఇదంతా నా భ్రమ. ఎందుకంటే నిత్యము రాముల వారి యొక్క ధ్యాసలో ఉన్నటువంటి నాకు రాముడే కనిపిస్తాడు, రాముడు వస్తున్నట్టు, రాముడు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు, కాబట్టి ఇది కూడా నా భ్రమే అని అనుకుంది సీతాదేవి. కానీ హనుమంతుడు ఉన్నాడు పైన, హనుమంతుడు అదంతా చెప్తున్నాడు, సీతాదేవికి వినిపిస్తుంది. మెల్లగా హనుమంతుడు చెట్టు పై నుంచి సీతాదేవి ముందరికి వచ్చాడు. ఒకేసారి వానరం తన ముందరికి రాగానే సీతాదేవి భయపడింది. ఒకేసారి భయపడి అరవడానికి ప్రయత్నం చేస్తే ఆమెను వారించి హనుమంతుడు చెప్పాడు, ఆమెకు నమ్మకం కలిగించాడు. నేను వానరుణ్ణి, రాముని యొక్క దూతగా వచ్చాను, మీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి సీతమ్మకు నమ్మకం కలిగిస్తే సీతమ్మ మహా సంతోషిస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత సీతారామ లక్ష్మణుల సమాచారం తీసుకొని ఒక దూత నా వద్దకు వచ్చాడు. అంటే సీతారామ లక్ష్మణుల యొక్క ప్రయాణం లంక వైపు ప్రారంభమైంది, నన్ను తప్పనిసరిగా లంక నుంచి తీసుకెళ్తారు అనేటటువంటి ఒక నమ్మకం సీతకి ఏర్పడ్డది. లక్ష్మణుడు
ఇంకా సీత లక్ష్మణుని వంక సంశయంగా చూస్తూ ఉంటే ఇది రావణుని మాయేనేమో, రావణుడే ఈ విధంగా ఈ వానరాన్ని పంపించి నన్ను మాయ చేస్తున్నాడేమో, నన్ను లోపరుచుకోవడానికి ఈ మాయ వానరాన్ని పంపిండేమో అని సీతమ్మకు సంశయం. హనుమంతుడు అది గమనించి ఏమన్నాడు అంటే, అమ్మా సీతమ్మ తల్లి, మనసులో సంశయాలు ఏమీ పెట్టుకోకు, ఇదిగో నీ రాముడు ఇచ్చినటువంటి అంగుళికం ఉంగరం, రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరం, ఇదిగో పెళ్లిలో మీరు రాముల వారికి ఇచ్చినటువంటి ఉంగరం అని చెప్పి రాముడు హనుమంతుడికి ఇచ్చినటువంటి అంగుళికాన్ని సీతకు చూపించాడు, సీతకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ అంగుళికం సీత చూసిందో, ఓహో ఇది రాముల వారిదే, రాముల అంగుళికమే అని సీత చూసిందో, అప్పుడు ఆమె యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోయాడు. హనుమంతుడిని పూర్తిగా నమ్మింది. మాయ కాదు ఇది, రావణుని యొక్క మాయ కాదు, నా రాముడు పంపినటువంటి దూత హనుమంతుడు అని నమ్మింది సీత. అప్పుడు అడిగింది సీత హనుమంతుడు, నా రామలక్ష్మణులు ఎలా ఉన్నారు? అప్పుడు వర్ణిస్తాడు హనుమంతుడు రాముని గురించి, లక్ష్మణుని గురించి. ఆజానుభావుడు, గొప్ప వీరుడు, ఆదర్శ పుత్రుడు, పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడు, ఈ లోకానికి ఆదర్శప్రాయుడు అని చెప్పి రాముని గురించి గొప్పగా వర్ణిస్తాడు సీత ముందు హనుమంతుడు. రూపంలో నలుపు వర్ణం కావచ్చు, కానీ అతడు గుణంలో మాత్రం మిన్న, బలవంతుడు, గుణవంతుడు, పురుషోత్తముడు. అలాంటి రాముడమ్మ అనే భర్త అని రాముణ్ణి వర్ణిస్తూ ఉంటాడు హనుమంతుడు. అదేవిధంగా లక్ష్మణుడి గురించి చెప్తాడు, రాముని వర్ణం నీలమైతే హనుమంతుని వర్ణం తెల్లటి వర్ణమే, శ్వేతవర్ణమే, ఇద్దరు అన్నదమ్ములు కూడా క్షేమంగా ఉన్నారమ్మా అని చెప్పేసరికి సీతమ్మ వారికి చాలా సంతోషం కలిగింది. ఆ విధంగా సీతమ్మతో ముచ్చటిస్తున్నటువంటి హనుమంతుడు చివరికి సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవకాశం ఏర్పడింది. హనుమంతుడు అంటాడు, సీతమ్మ తల్లి, మీరు అనుమతిస్తే ఇప్పుడే మిమ్మల్ని నా భుజాల మీద కూర్చోబెట్టుకొని ఈ యొక్క సముద్రాన్ని, సప్త సముద్రాల్ని దాటి రామలక్ష్మణుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని హనుమంతుడు సీతాదేవిని అంటాడు. హనుమా, నీ బలం మీద, నీ యొక్క క్రమం మీద, నీ పరాక్రమం మీద నాకు నమ్మకం ఉంది, కానీ అది పద్ధతి కాదు. నేను ఈ లంక నుంచి పోవడం అంటూ పోతే రావణ సంహారం జరిగిన తర్వాతే. ఆ రావణ సంహారం ఎవరు చేయాలి? రాముడే చేయాలి. నువ్వు నన్ను తీసుకుపోతుండొచ్చు, కానీ లోకం ఏమనుకుంటది? రాముడు భార్యను కూడా కాపాడుకోలేదు, ఎవరో హనుమంతుడు, రామభక్తుడు హనుమంతుడు తీసుకొస్తే భార్యను తిరిగి పొందాడు అని నా రాముడికి అది చెడ్డ పేరు వస్తుంది. రాముడు రావాలి, రావణుని సంహరించాలి, సీతను తీసుకెళ్ళాలి, అది పద్ధతి. కాబట్టి హనుమ, నేను ఇలా రాను, నువ్వు వెళ్ళిపో, ఇంకెవరైనా చూడకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకంటే నీకేదైనా ఆపద వస్తే మళ్ళీ నా సమాచారం కూడా రాముల వారికి చేరదు, నాకు కూడా నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు. ఇక్కడంతా ఉన్నటువంటి జాతి అంతా కూడా రాక్షస జాతి, వీళ్ళు మరి ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటి విషయం తెలియదు. హనుమ, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా సీతమ్మ తల్లి, నువ్వు భయపడకు, నేను వాయుపుత్రుణ్ణి, నా రక్షణ నేను చేసుకోగలను, నా పరాక్రమం మీద ఇంకా నీకు నమ్మకం లేదా తల్లి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు హనుమంతుడు. బయలుదేరే క్రమంలో ఒకసారి లంకను చూడాలనుకుంటాడు. లంకను ఎందుకు చూడాలనుకుంటాడంటే, రేపు తెల్లారి రాముడు యుద్ధానికి వస్తే లంకలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి. అంతలోనే రాక్షస జాతికి సమాచారం చేరుతుంది, లంకలో ఎవరు ఆగంతుకుడు ప్రవేశించాడు, ఒక వానరుడు ప్రవేశించాడు అని. ఆ సమాచారం రావణుడికి చేరుతుంది. రావణుడు లంకని కొంచెం చిన్న భిన్నం చేస్తాడు. వానరుడు అంటే కోతి చేష్టలన్నీ చేస్తాడు అక్కడ. ఆ లంకలో జరిగినటువంటి సమాచారం అంతా రావణుడి దగ్గరికి పోయేసరికి రావణుడు అప్పుడు సైన్యానికి తన యొక్క భటులను ఆజ్ఞాపిస్తాడు, ఎవరో వచ్చారట వానరుడు, వెళ్ళండి, అతన్ని బంధించి తీసుకురండి. అనేక మంది యోధులందరూ కూడా హనుమంతుని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు.
అక్కడ ఉన్నది ఎవరు? వాయుపుత్రుడు హనుమంతుడు. అతడా రాక్షస జాతికి లొంగేవాడు. రావణుని యొక్క మూడో భార్యకు చెందినటువంటి కుమారులు వాళ్ళు కూడా వస్తారు బంధించడానికి. రెండవ భార్య కుమారుడు కూడా వస్తాడు. వాళ్ళందరినీ ఓడిస్తాడు హనుమంతుడు. చివరికి హనుమంతుడిని బంధించడానికి ఇంద్రజిత్తుడు వస్తాడు, మాయా. అతడు వచ్చి హనుమంతుడిని, ఇద్దరు ఘోరంగా పోరాడతారు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటిది పైనుంచి చూసేటటువంటి దేవతలు కూడా అర్థం కాదు. చివరికి హనుమంతుడిని బంధించి లంకకు తీసుకొని పోతాడు ఇంద్రజిత్. రావణుని ముందర సమావేశపరుస్తారు. రావణుని యొక్క రాజ దర్బారులో హనుమంతుడు బందీ అయి ఉంటాడు. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్నలతో రావణుడు హనుమంతుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే హనుమంతుడు దర్జాగా కూర్చుంటాడు. చెప్తాడు, నా పేరు హనుమంతుడు, మా రాజ్యము కిష్కింద, మా రాజు పేరు సుగ్రీవుడు, నేను వాయుపుత్రుడు, నేను రామభక్తుడను, రాముల వారు పంపిస్తే ఇక్కడికి వచ్చాను, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వచ్చాను. ఓ రావణ, నేను రాముని యొక్క దూతగా వచ్చిన. సీతమ్మ వారిని ఇప్పటికన్నా మీరు విడిచిపెట్టండి, బతికిపోతారు, లేదా నా రాముడు వచ్చి మిమ్మల్ని సంహరిస్తాడు అని చెప్తే రావణ గర్వంతో నవ్వినటువంటి రావణుడు, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక నరుడా నన్ను సంహరించేది? హనుమ, నువ్వైతే వానరుడు, నువ్వు నన్నేం చేయగలవు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు రావణుడు. హనుమంతుడు ఏమంటాడు? రావణుడు ఇంకా రెచ్చగొడతాడు. అప్పుడు రావణుడు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు, వెంటనే ఆ హనుమంతుడిని చంపేయండి, అతన్ని బంధించండి, చెరసాలలో వేయండి, చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఉంటాడు, రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు. ఇతను రాక్షస జాతిలో ఒక మేలు రకమైనటువంటి మనిషి. ఇతనికి కొంచెం మంచి చెడు తెలుసు, సత్ప్రవర్తన తెలుసు, రాక్షస ప్రవృత్తి లేదు ఇతని. విభూషణుడు అన్నది చెప్తాడు, రావణ, అతడు హనుమంతుడు ఎవరతడు? యుద్ధం చేయడానికి వచ్చిందా? నీతో యుద్ధం చేయడానికి వచ్చిందా? యుద్ధం చేయడానికి వస్తే నువ్వు చంపేయి. అతడు దూతగా వచ్చాడు. ఎవరి దూతగా వచ్చిండు? రాముని దూతగా వచ్చిండు. మరి దూతగా వచ్చినటువంటి వాళ్ళని చంపడం అనేటటువంటిది రాజధర్మం కాదు, అది పిరికి చర్య. కాబట్టి నువ్వు అతన్ని వదిలేసాయి అని విభీషణుడు చెప్తే రావణుడు హనుమంతుని వదిలేస్తాడు. అయినా రావణుడు ఏమంటాడంటే, ఈ యొక్క వానరునికి ఏదైనా ఒక శిక్ష వేసి పంపండి, వట్టిగా పంపకండి. ఇంత దిగా చేసి ఇంత అల్లరి చేసి మరి కొద్దిగా మనం ప్రతీకారం తీర్చుకోవాలి కదా అని చెప్పి రావణుడు ఆజ్ఞాపిస్తే అక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? హనుమంతుని యొక్క తోకకు గుడ్డలు చుట్టి అతని యొక్క తోకకు నిప్పంటించేస్తారు. రావణుడు చేసినటువంటి ఈ చర్య హనుమంతునికి లాభమైంది. ఎందుకంటే లంకా దహనం చేయడానికి అవకాశం ఏర్పడింది. నిప్పు పెట్టినటువంటి ఆ తోకతో లంకంతా తెలుగుతూ లంకకు నిప్పు పెట్టేస్తాడు రావణుడు. రావణుడు ఏమంటాడంటే, తోకకు నిప్పు పెట్టండి, లంక వీధిలో గుండా తిప్పుతూ తిప్పుతూ హనుమంతుని సాగనం పడ్డాడు. లంక పుర వీధులలో తిరుగుతున్నప్పుడు హనుమంతుని యొక్క తోకకున్నటువంటి అగ్నితో మొత్తం ఆ యొక్క లంకలో అగ్ని గుండంగా తయారు చేస్తాడు లంకని మొత్తం. ఆ విధంగా హనుమంతుడు చేస్తూ చేస్తూ చివరికి లంక నుంచి ఎగిరిపోతాడు. సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ జాంబవంతుడు అంగదుడు ఉన్నటువంటి ఆ మహేంద్రగిరికి కొద్ది దూరంలోనే తన యొక్క గొప్ప కేకను సౌండ్ను వినిపిస్తాడు. ఆ సౌండ్ను అంగదుడు జాంబవంతుడు వింటారు. ఆ కేక వినగానే జాంబవంతుడు అంటాడు, హనుమంతుడు వస్తున్నాడు. రావడమే కాదు,
అతని యొక్క ఆ ధ్వని వల్ల మనకు తెలుస్తున్నది ఏంటిదంటే అతను సీత జాడ తెలుసుకున్నాడు అని చాలా సంతోషిస్తారు అంగదుడు జాంబవంతుడు. సంతోషిస్తూ ఉండగానే హనుమంతుని యొక్క ప్రవేశం, హనుమంతుని యొక్క ల్యాండింగ్ అనేటటువంటిది, హనుమంతుడు మహేంద్రగిరిని చేరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. హనుమంతుడు రాగానే ఆలింగనము చేసుకొని హనుమంత విశేషాలు ఏమిటి అంటే సంతోషం, సీత జాడ తెలిసిపోయింది జాంబవంత, సీత జాడ తెలిసిపోయింది అంగదా అని చెప్పి వాళ్ళందరూ సంతోషంతో గంతులేస్తారు. ఆ విధంగా సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చినటువంటి హనుమంతుడు తిరిగి మహేంద్రగిరికి రావడంతో ఇక్కడ కిష్కింధకాండ అనేటటువంటిది పరిసమాప్తమైంది. ఇది రామాయణంలో 4వ కాండ పరిసమాప్తం. రేపు 5వ కాండకు మనం వెళ్ళాలి, సుందరకాండకు. సుందరకాండ చాలా సుందరంగా ఉంటది కాబట్టి భక్తులు ఎవరు మిస్ కాకండి. సుందరకాండాన్ని రేపు పారాయణం చేసేటప్పుడు రామాయణం వినేటప్పుడే కాదు, మామూలు రోజులలో కూడా సుందరకాండాన్ని పారాయణం చేసుకోవచ్చు. రామాయణం మొత్తాన్ని పారాయణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో సుందరకాండాన్ని పారాయణం చేస్తే అంత పుణ్యం వస్తుంది. చాలా మందికి అనుమానం వస్తుంది, ఇప్పుడు ఈ 7 కాండాలలో వాల్మీకి మహర్షి బాలకాండకు బాలకాండ అని ఎందుకు పేరు పెట్టిందంటే అది చిన్నప్పుడు జరిగింది కాబట్టి, బాల్యంలో జరిగింది కాబట్టి. అరణ్యకాండకు అరణ్యకాండ అని ఎందుకు పేరు పెట్టిండో అది అరణ్యంలో జరిగింది కాబట్టి. అయోధ్యకాండకు అయోధ్యకాండ అని పేరు ఎందుకు పెట్టిండు, అయోధ్యలో జరిగింది కాబట్టి. కిష్కింధకాండ అని ఎందుకు పేరు పెట్టిండు, కిష్కింధలో జరిగింది కాబట్టి, కిష్కింధ రాజ్యంలో జరిగింది కాబట్టి. మరి సుందరకాండ అని ఎందుకు పెట్టిండమ్మా? సుందరకాండ అనేటటువంటిది రామాయణంలో ఒక ప్రత్యేకం. చాలా మందికి ఆశ్చర్యం కూడా, సుందరకాండ పేరు ఎందుకు పెట్టాడు అని. ఇది రేపు తెలుసుకుందాం. సుందరకాండ అనేటటువంటి పేరు సుందరకాండ ఎందుకు పెట్టాడు? ఈ 7 కాండాలలో ప్రతి కాండలో రాముడు ఉంటాడు, కానీ సుందరకాండలో రాముడు ఉండడు. కానీ రాముని గురించిన యొక్క వర్ణన, రాముని యొక్క పేరు చాలా సార్లు వస్తుంది సుందరకాండ. కాబట్టి భక్తులు ఎవరు కూడా దీన్ని మిస్ కాకుండా రేపు సుందరకాండ పారాయణం చేద్దాం. భగవంతుని యొక్క కృపకు మనం పాత్రలు అవుతాం. జై